న్యాయమూర్తినే అవమానించినటువంటి బార్ అసోసియేషన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీరుని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా మాధుర్య త్రివేదికి వీడ్కోలు పలకరాదన్న ఎన్సీబీఏ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జస్టిస్ త్రివేదికి వీడ్కోలు పలికేందుకు తన సారథ్యంలో కొలువుదీరిన లాంఛన ధర్మాసనం నుంచే ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి రిటైర్ అవుతున్న సందర్భంలో బార్ అలాంటి వైఖరి తీసుకోకుండా ఉండాల్సింది. దాని తీరుతో బాహాటంగా వివేదిస్తున్నా, నేను ఉన్నదన్నట్లుగా మాట్లాడే వ్యక్తిని, కనుక ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేయడం చాలా అవసరమని కూడా భావిస్తున్నా అని ఎన్సీబీఏ అధ్యక్ష ఉపాధ్యక్షులు కపిల్ సిబల్, రచనా శ్రీవాత్సవ్ సమక్షంలో వ్యాఖ్యానించారు. అయితే లాంఛన ధర్మాసన కార్యక్రమంలో వాళ్ళిద్దరూ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బెంచ్ మరోలో తీర్మానించినా వచ్చి పాల్గొన్నందుకు వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ త్రివేది ఎంత సముద్రాలు చెప్పేందుకు ఎందుకంటే నిదర్శనం అవసరం లేదు. న్యాయమూర్తులు కొందరి నుంచి ఆశించిన తీర్పులు రావు, వాళ్ళకి దక్కాల్సిన వాటిని నిరాకరించేందుకు అది కారణం కాకూడదన్నారు. తానేమిటో చెప్పేందుకు 30 ఏళ్లుగా తాను ఇచ్చిన తీర్పులే నిదర్శనమని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ప్రతి తీర్పులోనూ ఆత్మప్రబోధానుసారమే నడుచుకున్న సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా విద్యుక్త ధర్మాన్ని నిబద్ధతతో నిజాయితీతో నెరవేర్చిన తృప్తితోనే సెలవు తీసుకుంటారని చెప్పుకొచ్చారు.